శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆదినారాయణ. గ్రంథం అవధూత శ్రీ నారాయణదాస్ స్వామి వారి దివ్య చరిత్ర. రచన సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాస్ గారు, నెల్లూరు. ముందుగా అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి అక్షరార్చన విందాం. శ్రేయమును గూర్చు ఆదినారాయణుండు, విశ్వమునకధినాథుడై వెలుగు విభుడు. లోక కళ్యాణమును గూర్చు శ్రీకరుండు, చూచి మనలను కృపతోడ బ్రోచుగాక. శ్రేయమును గూర్చు ఆదినారాయణుండు, విశ్వమునకధినాథుడై వెలుగు విభుడు. అరయగా భగవానుడవైన నీవు, సిద్ధి తుమ్మల తలుపూరు క్షేత్రమవగా. శ్రీ జగన్మాతనటు ప్రతిష్ఠించినావు, శ్రీ జగన్మాతనట ప్రతిష్ఠించినావు. శరణు అవధూత వెంకయ్య స్వామి శరణు, శరణు అవధూత వెంకయ్య స్వామి శరణు. శ్రేయమును గూర్చు ఆదినారాయణుండు, విశ్వమునకధినాథుడై వెలుగు విభుడు. గురు జగన్నాథ సేవలు గోరి చేసి, ధరను తుమ్మల తలుపూరు ధన్యతగన. ఆదినారాయణ మంత్రమక్షయముగా, ఆదినారాయణ మంత్రమక్షయముగా. తలచు స్వామి నారాయణ దాసుగులతో, శ్రేయమును గూర్చు ఆదినారాయణుండు, విశ్వమునకధినాథుడై వెలుగు విభుడు. ధరణి దువ్వూరు వంశము సిరుల బొంగ, రెడ్డివరుడు రాధాకృష్ణ ప్రీతితోడ. తలచి నారాయణ దాసు చరిత, తలచి నారాయణ దాసు చరిత. విలయజేసెను భక్తితో విబుధవరుడు, విలయజేసెను భక్తితో విబుధవరుడు. శ్రేయమును గూర్చు ఆదినారాయణుండు, విశ్వమునకధినాథుడై వెలుగు విభుడు. వ్రాసి స్వామి నారాయణ దాసువారి, దివ్య చరిత గ్రంథముగా తీర్చినావు. చేరి దీవింతు సుఖవీ ఆశీసులివే. జయము మద్దూరు శ్రీనివాస, జయము మద్దూరు శ్రీనివాస. శుభం. శ్రీ తలుపూరు నారాయణదాస్ స్వామి వారి దివ్య చరిత్ర 1వ అధ్యాయం. సాధు స్వరూపులు శ్రీ నారాయణదాస్ స్వామి వారు. అమ్మో, ఆయన దేవుడు మనిషి, ఆయన్నేమీ అనకూడదు, అన్నం పెట్టండి. ఈ మాట అన్నది ఎవరూ కాదు, సాక్షాత్తు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. శ్రీ నారాయణదాస్ స్వామి వారు తన గురువైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకునేందుకు ఎంతో ప్రయాసపడి గురగముడికి వెళ్ళినప్పుడు బాగా అలసిపోయిన నారాయణదాస్ స్వామి వారి ఆకారాన్ని చూసి, బహుశా ఆయన భిక్షకు వచ్చాడేమో అనుకుని అక్కడున్న మాతాజీ తులసమ్మ ఆయన్ను, అయ్యా ఆ ఊళ్ళోకి పోకూడదా అన్నప్పుడు, అక్కడే ధుని వద్ద ఉన్న వెంకయ్య స్వామి వారు తులసమ్మను వారిస్తూ, అమ్మో, ఆయన అలా అనకూడదు, గాల్లో వచ్చాడు, ఆయన దేవుడు మనిషి, ముందు అన్నం పెట్టండి అంటూ నారాయణదాస్ స్వామి వారిని హక్కున చేర్చుకున్న విశేష సంఘటన ఇది. కోలముఖం, చింపిరి జుట్టు, పెరిగిన గడ్డం, బక్కపరచటి నల్లని శరీరం, మాసిపోయిన దుస్తులు. ఇది నారాయణదాస్ గారి అప్పటి అవతారం. ఆ దశలో ఆయన అలా చూస్తే ఒక్క తులసమ్మే కాదు, ఏ అమ్మైనా బహుశా అలాగే అనుకుంటుందేమో మరి. కానీ అందరి ఆకారాలు అవతారాలు తెలిసిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఈ దాసు ఎవరో, ఎవరికి దాసుడో తెలియకపోవడం ఏముంటుంది? ఆయన రామదాస్ అని వెంకయ్య స్వామి వారికి ఇట్టే తెలిసిపోయింది. అందుకే నారాయణదాస్ స్వామి వారిని శ్రీ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు పిలిచినా ఎంతో ఆప్యాయంగా రామదాసు అని పిలిచేవారు. అయినా ఒక్క నారాయణదాస్ స్వామి వారే కాదు, అవధూతులైన వారు మనకు అలాగే పిచ్చిగా కనిపిస్తారు. లోక కళ్యాణం కోసం అవతరించిన ఆ పుణ్యమూర్తులు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మహాచక్రవర్తులే అయినప్పటికీ ఈ లోకానికి మాత్రం
వట్టి పిచ్చివాళ్ళలాగానో లేదా భిక్షగాళ్ళలాగానో బాల చేష్టలతో అమాయకంగానో చిత్ర విచిత్రంగా కనిపిస్తుంటారు. ఎందుకంటే లోకాన్ని ధర్మ మార్గాన్ని పయనింపజేసే లక్ష్యంతో అవతరించిన ఇలాంటి యోగులెప్పుడూ లోకాన్ని అసలు పట్టించుకున్నట్లే కనిపిస్తారు. మనలాంటి సామాన్య జనానికి వారి ప్రవర్తన కానీ వారి మాట తీరు కానీ అసలు ఏమాత్రం అంతుపట్టదు. అయితే ఎవరో ఏదో అనుకుంటారని వారు ఎవరి కోసమో తమ ప్రవర్తన మార్చుకోరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వారి నైజం. ఎంత ధనికుడైనా పేదవాడైనా అందరిలోనూ వారు ఆ పరమాత్మని దర్శిస్తారు. అందరిలోనూ ఉన్న ఆత్మ దర్శించగలిగే యోగ దృష్టి వారికే సొంతం. అందుకే వారు తమ చిత్తం వచ్చిన రీతిగానే ఉంటారే తప్ప ఎవరి మెప్పు కోసమూ ఎదురుచూడరు. ఎవరి దూషణ భూషణాలని పట్టించుకోరు. వారికి ఎలాంటి ఆశలు కోరికలు ఉండవు. స్వార్థం అనేది అసలు ఉండదు. ధనం మీదనో ఇతరత్ర వ్యవహారాల మీదనో వారికి ధ్యాస ఉండదు. ఎప్పుడూ తమ దారేదో తమదన్నట్లుగా ఉంటారే తప్ప వారు దేనిని పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా తనను దేవుడనుకున్నా కాదనుకున్నా అసలేమీ అనుకోకున్నా వారు మాత్రం అలాంటి వాటిని అసలు పట్టించుకోరు. అదే వారి వ్రతం, అదే వారికి సమ్మతం. సరిగ్గా ఇలాంటి వారే అసలైన యోగులంటుంది అవధూతోపనిషత్తు. నిరంతరం భగవద్ధ్యానంతో ఉంటూ తమకు తోచిన సత్కారాలు చేసుకుంటూ పోవడమే వారి దారి. తాము దేనికోసం ఈ దేహం ధరించి ఈ భూమిపై అవతరించారో ఆ పుణ్యకార్యాలు కాస్త చేసిన తర్వాత తమకేమీ పట్టనట్లుగానే తమకేమీ తెలియనట్లుగానే తమ పాటికి తాము దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అవధూతల పరమయోగుల జన్మరహస్యమే ఇది. అయితే పిచ్చివాళ్ళంతా యోగులు కాదు, యోగులంతా పిచ్చివాళ్ళు కాదు. ఎవరు అసలైన యోగులు అనే విషయాన్ని ఎవరికి వారు విచక్షణతో తెలుసుకోవాల్సిందే తప్ప తామే యోగులమని దైవ స్వరూపులమని అసలైన యోగులు ఎవరు చెప్పుకోరు. అలా చెప్పుకోకపోవడమే అలాంటి యోగుల ప్రధాన లక్ష్యం. అందుకే వెంకయ్య స్వామి వారు తన శిష్యులతో అయ్యో నోరు ఉప్పకూడదయ్యో అనేవారు. ఎందుకంటే తామెవరమో జనాలు తెలిసిపోతే తాము చేయవలసిన దైవ కార్యాలకు అడ్డంకి కలుగుతుందని వారి భావన. అయినా ఇలాంటి భగవద్దత్తమైన విషయాలను మనమంత సులభంగా నమ్మలేము. ఇదంతా అవునో కాదో అనుకుంటూనే చివరికి ఎప్పుడో జ్ఞానోదయమై అవును నిజమే సుమా అని తెలుసుకునేసరికి ఆ పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. తెలుసుకోవడానికి ఎంతో ఉందని తెలుసుకునేటప్పటికే మన జీవితాలు ఏ అవసాన దశలోనూ బిక్కుబిక్కుమంటూ ఉంటాయి. అయితే తెలుసుకోవాలనే కానీ లోక కళ్యాణం కోసమే జన్మించిన మహానుభావులు యోగభూమి దేవభూమి అయిన భర్త భూమిలో ఎందరో ఉన్నారు. యుగ యుగాల నుంచి తరతరాల నుంచి మన పవిత్ర భారతదేశంలో ఎందరో యోగులు మహనీయులు సద్గురువులు అవధూతులు జన్మించారు. వేల సంవత్సరాలుగా వారి ఉనికి స్పష్టంగా ఉంది. నేటికి ఆ అంశతో జన్మించిన యోగులు అవధూతలు ఈ కలియుగంలోనూ అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. వారెక్కడున్నా తమ అవతార మహిమలను లోకానికి చాటుతూనే ఉంటారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా వారెక్కడ అవతరించినా వారి లీలలు బోధనలు మహాత్యాలు ఈ నేల నాలుగు చెరుగులా గుబాడిస్తూనే ఉంటాయి. ప్రజలందరూ శాంతి సామరస్యాలతో సహనంతో మానవత్వంతో ఆత్మీయతతో ఉంటారు. ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ హాయిగా సుఖ సంతోషాలతో జీవితాలను సాగించాలన్నదే వారి లక్ష్యం. అచంచలమైన భగవద్భక్తితో అందరూ తమ జీవితాలను ధన్యం చేసుకోవాలన్నదే వారి తపన తాపత్రయం కూడా. అందుకు చక్కని దారులు వేసే మహనీయులు మన యోగులు అవధూతలే. అలా లోక కళ్యాణం కోసం అవతరించిన భగవత్ స్వరూపుల్లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అగ్రగణ్యులు. వారికి ప్రీతం శిష్యునిగా ఉంటూ వెంకయ్య స్వామి వారిని సేవించుకొని గురుదేవుని అనుగ్రహంతో ధన్యుడైన నారాయణదాస్ స్వామివారు ఎంతటి ధన్యజీవులో. శ్రీ వెంకయ్య స్వామివారు గొలగముడిలో స్థిరపడక ముందు తలుపూరులో ఎంతో కాలం ఉన్నారు. అక్కడ అగ్నిగుండం వేసి భక్తులను స్వామివారు అనుగ్రహించేవారు. ఆ తర్వాత శ్రీ నారాయణదాస్ స్వామివారు కూడా అక్కడికి విచ్చేసి తన గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. శ్రీ వెంకయ్య స్వామివారు ఆ రోజుల్లో అనేక గ్రామాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు గొలగముడికి కూడా వెళ్ళి వస్తుండేవారు. అలా ఒకసారి శ్రీ వెంకయ్య స్వామివారు గొలగముడికి వెళ్ళి ఉన్నప్పుడు నారాయణదాస్ స్వామివారు గురుదేవుని దర్శనార్థం గొలగముడికి వెళ్ళారు. శ్రీ వెంకయ్య స్వామివారు అప్పుడు ధుని ముందు కూర్చొని ఉన్నారు. ఇంతకంటే భాగ్యం ఏముంది? అద్భుతంగా గురుదేవుని దర్శన భాగ్యం కలిగింది.
ఆ ఆనందం అంతా ఇంత కాదు నారాయణదాస్ స్వామి వారికి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనం అంటే సాక్షాత్తు భగవంతుని దర్శించుకోవడమేనని శ్రీ నారాయణదాస్ స్వామి వారికి బాగా తెలుసు. అయినా భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుంది, అది ఎలా వస్తుంది అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే జన్మ జన్మల ప్రారంధాన్ని బట్టి అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అంతేకాదు మనం చేసుకున్న పాపకర్మను బట్టి, పూర్వజన్మల సుకృతాన్ని బట్టి, ఇప్పటికీ చేస్తున్న కర్మలను బట్టి ఆ భగవంతుడు ఎవరిని ఏ మేరకు అనుగ్రహించాలో ఆ మేరకే అనుగ్రహం ఉంటుంది అనేది విఘ్నుల మాట. ఈ సృష్టిలో ఏ జీవికి ఎలాంటి రూపం వచ్చినా, ఎవరికి ఎలాంటి శక్తి వచ్చినా ఆ వచ్చిందంతా భగవత్ ప్రసాదమేనని, ఆ ఇచ్చేదంతా భగవంతుడేనని తెలిసిందే. అలాంటి పుణ్య విశేషమేదో శ్రీ నారాయణ స్వామి వారికి లభించింది. అవధూత రూపంలో ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి అనుకోకుండానే శ్రీ నారాయణదాస్ స్వామి వారు ప్రియశిష్యుడు కావడం ఆ భగవంతుని లీలే కదా. అందులోనూ అవధూతల శిష్యరికం లభించడం అంటే అంత సులభమైన విషయం ఏమీ కాదు. అది అందరికీ లభ్యమయ్యేది కూడా కాదు. గురువుల పట్ల అనింద భక్తి శ్రద్ధలతో పాటు గురుదేవుల పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉంటే తప్ప అలాంటి అదృష్టం మనకు లభించదు. గురువుల అనుగ్రహం పొందడం నిజంగానే ఒక భాగ్యం. ఇక సాక్షాత్తు ఆ భగవానుడైన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందడం శ్రీ నారాయణదాస్ స్వామి వారికి ఒక అపురూపమైన వరమేనని వేరే చెప్పనక్కర్లేదు. అవధూతులైన గురువులు తమ శిష్యులకు సన్యాసి దీక్ష ప్రసాదించి జీవులను ఉద్ధరించాలని ఆదేశం ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుంచి అవధూత సాంప్రదాయంలో ఉంది. అలా గురువు అనుగ్రహంతో శిష్యులకు కూడా యోగసిద్ధి కలుగుతుందని మన ప్రాచీన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దివ్యానుగ్రహంతో నారాయణదాస్ స్వామి వారు యోగిగా మారి గురుదేవుని ఆశీస్సులతో నేటికి భక్తులను అనుగ్రహిస్తుండడం ఒక అద్భుతమైన విశేషం. అయినా వీరిరువురి అనుబంధం ఎన్ని జన్మల సంబంధమో, ప్రత్యేకించి శ్రీ నారాయణదాస్ స్వామి వారికి ఈ బంధం ఎన్ని జన్మల పుణ్యమో. ఆ బంధమే లేకుంటే అసలు శ్రీ నారాయణదాస్ స్వామి వారు ఇప్పుడు ఎక్కడ ఉండేవారో, ఏమైపోయేవారో ఆ భగవంతునికి ఎరుక. పుట్టుకతోనే మరణించాడనుకున్న శ్రీ నారాయణదాస్ స్వామి వారు తిరిగి బతికాడంటే ఆ పుట్టుకలో ఏదో పరమాత్మ ఉన్నట్లుగా. ఇదంతా ఆ గురువు అనుగ్రహం కాక మరేమిటి? అంతా ఆ భగవంతుని లీలే. 1వ అధ్యాయం సంపూర్ణం. శుభం భూయాత్.